ఈక్విటీస్ అనేది తెలుసు, మంచి రిటర్న్స్ రావాలని భావిస్తూ ఉంటాము. కాకపోతే అనుకున్నంతగా పర్ఫామ్ చేయట్లేదు, మనకు రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాము. బట్ ఒక మంచి మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటారు? ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసేటప్పుడు ఒక క్లారిటీతో చేయాలి. గోల్డ్ ఈ రోజు పెరిగితే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, నా గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రైస్ ఎంత అయింది, పడిపోతే ఎంత అయింది, ఇలా డైలీ మనం ఏం చెక్ చేసుకోం కదా. ఇది నేను ఎందుకు చేస్తున్నాను, నాకు ఏ టైంలో దీని రిటర్న్స్ వస్తుంటాయి, దీన్ని వచ్చే ఇయర్ లో నాకు ఏమన్నా యూజ్ ఉంటుందా. సో ఇలా మొత్తం మనం ఎండ్ టు ఎండ్ అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈ ప్రొడక్ట్ మీద క్లారిటీ అనేది చాలా ఉంది. ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈక్విటీస్ నుంచి మంచి రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే మనం ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో మనకి ఈక్విటీస్ అనేది తెలుసు, మంచి రిటర్న్స్ రావాలని భావిస్తూ ఉంటాము. కాకపోతే అనుకున్నంతగా పర్ఫామ్ చేయట్లేదు, మనకు రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాము. బట్ ఒక మంచి మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటారు? సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లో అయినా కానీ ముఖ్యంగా ఉండాల్సింది పేషెన్స్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1 year పెట్టి ఆ ల్యాండ్ కానీ హౌస్ కానీ కొన్నాను. సో దాన్ని డైలీ నేను మార్కెట్ రేటు బట్టి నేను చెక్ చేసుకోను కదా. ఎప్పుడైతే నేను అమ్మాలనుకుంటున్నానో అప్పుడు మాత్రమే నేను దాన్ని చెక్ చేసుకుంటాను. లేదు, ఒక 10 lakhs పెట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకున్నాను. గోల్డ్ ఈరోజు పెరిగితే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, నా గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రైస్ ఎంత అయింది, పడిపోతే ఎంత అయింది, ఇలా డైలీ మనం ఏం చెక్ చేసుకోం కదా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దేనికోసం వచ్చామో ఆ పర్పస్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ హౌస్ ఉండటానికి అని చెప్పేసి ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే అది కన్జంప్షన్ పర్పస్ అని చెప్పేసి దాని వైపు వెళ్తున్నాం. సేమ్ రూల్ ఈక్విటీస్ కూడా వర్తిస్తుంది. ఈక్విటీస్లో మనం దేనికోసం వచ్చాము అది మనం మెయిన్గా చూసుకోవాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కనుక డైలీ పోర్ట్ఫోలియో చెక్ చేస్తారు. సో ఈరోజు ఏమైంది, సెన్సెక్స్ ఒక 100 points పెరిగింది, నా పోర్ట్ఫోలియో ఏమైంది. సెన్సెక్స్ ఒక 200 points మైనస్ అయింది, నా పోర్ట్ఫోలియో ఏమైంది. సో ఇది మెయిన్గా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసేటప్పుడు ఒక క్లారిటీతో చేయాలి. సో ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎందుకు చేస్తున్నాను, నాకు ఏ టైంలో దీని రిటర్న్స్ వస్తుంటాయి, దీని మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంత, ఈ ఇన్స్ట్రుమెంట్ మీద నాకు ట్యాక్స్ ఎంత పడుతుంది, దీన్ని వచ్చే ఇయర్లో నాకు ఏమన్నా యూజ్ ఉంటుందా. సో ఇలా మొత్తం మనం ఎండ్ టు ఎండ్ అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక 2 months బ్యాక్ నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆయన పోర్ట్ఫోలియో నేను అనలైజ్ చేశాను. సో చేసినప్పుడు అందులో ఒక 25 years పాటు ఒక ఎండోమెంట్ పాలసీ ఉంది. సో ఇది ఎందుకు తీసుకున్నారని నేను అడిగాను. హీ డజంట్ నో. కాకపోతే ఆయనకి ఏంటంటే బ్యాంక్ మేనేజర్ చెప్పారు, ఈ ప్రోడక్ట్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఆల్మోస్ట్ మీకు ట్రిపుల్ వస్తుంది, మీ బాబుకి యూజ్ అవుతుంది అని చెప్పారు. సో అదేం చేయాలంటే 16 years పే చేయాలి, తర్వాత ఒక 9 years వెయిట్ చేయాలి, అంటే 25 yearsకి వచ్చేస్తుంది. సో వాళ్ళ బాబుకి ప్రజెంట్ 2 years. సో అంటే ఈ 2 years నుంచి మొదలు పెడితే 25 years అంటే 27 yearsకి వస్తుంది. సో 27 years అప్పుడు అతనికి ఏం యూజ్ ఉంటుంది, ప్రోడక్ట్ చదువు అయిపోతుంది కంప్లీట్గా. యా. సో దాన్ని పెట్టుకునేది ఏదైనా కానీ తన ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటట్లు ఏదైనా యూస్ఫుల్ పర్పస్కి పెట్టుకుంటే కనుక మనకి బెటర్గా ఉంటుంది. అలా కాకుండా నేను నాకు మా మేనేజర్ చెప్పారు, లేదా నాకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి ఈ ప్రోడక్ట్లో, బట్ ఎట్ వాట్ టైం, మంచి రిటర్న్స్ వచ్చాయి బట్ మీకు అవసరం లేకపోతే ఎలా. సో నో యూస్ కదండి. సో మనకి ఈ ప్రోడక్ట్ మీద క్లారిటీ అనేది చాలా ఉండాలి. ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. సో మనకి ఈక్విటీస్లో కూడా ఏంటంటే మనం క్లారిటీతో ఇన్వెస్ట్ చేయాలి. వై షుడ్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రోడక్ట్? ఇది నా రిటైర్మెంట్ కోసమా, ఇది నేను వెల్త్ క్రియేషన్ కోసమా, ఇది నేను కిడ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమా, లేదా కిడ్స్ మ్యారేజ్ కోసమా. ఈ క్లారిటీ అనేది ఉండాలి ఈక్విటీస్లో. ఈ క్లారిటీ ఉంటేనే మనకి ఈక్విటీస్ వర్కౌట్ అవుతుంది. సపోజ్ నా దగ్గర మనీ ఉంది, నౌ వీఆర్ ఇన్ ఏప్రిల్ మంత్, జూన్లో మనం కిడ్స్ ఫీజు కట్టాలి, స్కూల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మనీని తీసుకొచ్చి ఈక్విటీలో పెట్టాలి. ఐ హ్యావ్ అన్ ఎంట్రీ పాయింట్ ఉంది, నాకు ఎగ్జిట్ పాయింట్ ఉంది. బట్ ఇప్పుడు నేను వెంటనే చెక్ చేసుకుంటే ఈక్విటీ కరెక్టా కాదా. ఫర్ 3 months ఈక్విటీ ఈజ్ వెరీ రిస్క్. ఎందుకంటే 3 months బ్యాక్ మన జనవరిలో ఉంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 80,000 points ఉంది, ఇప్పుడు చూస్తే కనుక 74,000 అయింది 3 months. సో ఈ రిస్క్ అయితే సెన్సెక్స్కి ఉంటుంది, ఈక్విటీస్కి. సో మన ప్రొడక్ట్ని ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అండ్ మనం ఎంత రిస్క్ తీసుకొని చేస్తున్నాం, అసలు అవసరమా లేదా, ఇవి మెయిన్గా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇవి చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేక, ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ మొత్తం లేకపోవడంతో ఏంటంటే ఎవరేం చెప్పినా కానీ మన మంచిగా అనుకోవటం. సో అది మెయిన్గా వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మిస్ సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా ఎక్కువ మిస్ సెల్ చేస్తూ ఉంటారు, అవసరం లేకపోయినా అంటగడుతూ ఉంటారు. బ్యాంక్ కనుక లోన్కి వెళ్తే కనుక ఈజీగా అవుతుంది. ఈ ఇన్సూరెన్స్లో యూలిప్స్ అనేవి ఈక్విటీ లింక్డ్ ప్రొడక్ట్స్.
దాన్ని ఈ మధ్య ఎక్కువగా సేల్ చేస్తున్నారు. లోన్కి తీసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ 1 lakh నువ్వు ఇల్లు ప్రీమియం కడితేనే నీకు ఇస్తాను. బట్ ఆ ప్రోడక్ట్ నాకు అవసరం లేకపోతే అదంతా వేస్టే కదా. సో అది మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఈక్విటీస్లో రిటర్న్ రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే కంటిన్యూస్గా పక్కన వాళ్ళ పోర్ట్ఫోలియోతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ ఏ స్టేజ్లో ఉంది, నేను ఎక్కడున్నా. వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చింది, నాకు ఎంత రిటర్న్ వచ్చింది. సపోజ్ ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరికి సేమ్ ప్రొఫైల్, సేమ్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ ఐటీ కంపెనీ. ఇద్దరికి సేమ్ శాలరీ వస్తుంది. ఇద్దరు సేమ్ అపార్ట్మెంట్లో లివ్ చేస్తున్నారు. కాకపోతే ఏకి ఏంటంటే బ్యాకప్గా మంచి అసెట్స్ ఉన్నాయి, బట్ బీకి ఏంటంటే లేవు. సో హీజ్ ఫస్ట్ జనరేషన్లో అతనే వర్కింగ్. సో వాళ్ళకి అతనికి వెనకాల తాతలు ఇచ్చిన ఆస్తులు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు. బట్ ఏకి ఏంటంటే మనకి మంచి రెంట్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఒక 5 years తర్వాత ఏ పోర్ట్ఫోలియోకి బి పోర్ట్ఫోలియోకి చూసుకున్నారు. ఇప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా రిస్క్ తీసుకోగలరు, ఎందుకంటే అతనికి బ్యాకప్ ఉంది. ఇది ఒక్కటే కాదు, అండ్ బోత్ ఆర్ రిటైర్మెంట్ కోసమే ఫోకస్ చేశారు. సో ఏమేమో నాకు 15% వచ్చింది, బట్ బీకి 10% వచ్చింది. దీన్ని బట్టి డైరెక్ట్గా చూస్తే ఏమైంది, బి పోర్ట్ఫోలియో రాంగ్ అనిపిస్తుంది. బట్ అది కాదు, మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసాం. బీకి బ్యాకప్ లేదు, అండ్ బీకి ఇది ఫస్ట్ టైం ఈక్విటీస్లోకి ఎంటర్ అవటం. ఆయన కనుక 20% కనుక మార్కెట్ ఫాలో అయ్యి ఆయన పోర్ట్ఫోలియో కూడా డౌన్ అయితే హీ విల్ వర్రీ, రాత్రికి నిద్ర పట్టదు. సో అప్పుడు ఏం చేస్తామంటే కాషియస్గా హైబ్రిడ్ వాటిల్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. సో హైబ్రిడ్ రిటర్న్ అతనికి వచ్చింది. ఏ హ్యాస్ టుకెన్ రిస్క్. ఈ రిస్క్ తీసుకోవడం వల్ల అతనికి రివార్డ్ వచ్చింది. సో మీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎటువంటి అసంప్షన్స్తో ఉన్నాము, ఆ అసంప్షన్స్ బట్టే మనకి రిటర్న్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. అంతేకాకుండా నేను యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయకూడదు. ఇలా చేస్తే ఏమైందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయితే. వాళ్ళ రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ వేరు, మీ క్యాపబిలిటీ వేరు. ఇప్పుడు అతనికి ఏంటంటే ఒక 10 లక్షలు పోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మంచి అసెట్స్ ఉన్నాయి. మీకు ఏమీ లేవు, అక్కడ మీరు ఒక 2 లక్షలు మైనస్ అయినా కానీ మీరు తట్టుకోలేరు. అలాంటప్పుడు హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిటర్న్? ఎందుకంటే ఈక్విటీస్ మనకేంటంటే ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేసింది కాదండి. ఇలా రావాలంటే ఇయర్స్ ఆఫ్ పేషెన్స్ అనేది ఉండాలి. సో దాన్ని మిస్ అవుతూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్ చేసేటప్పుడు సరైన మైండ్ సెట్తో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ మైండ్ సెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ మంత్ ఐ విజిటెడ్ రాజపుష్ప ప్రొవిన్షియా, క్లయింట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం. సో దేర్ వి సిట్ ఇన్ అ క్లబ్ హౌస్ అండ్ వీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. ఆయన ఫైనాన్సెస్ ఏంటి ఇదేంటి మొత్తం ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేశాను. అంతకుముందు నాకు కాల్లో ఆయన చెప్పాడు, ఐ హ్యాడ్ సమ్ మనీ, ఐ వాజ్ రిటైర్డ్, సో ఐ వాంట్ ఇన్వెస్ట్ సమ్వేర్, వేర్ షుడ్ ఐ గెట్ బెటర్ దెన్ ఎఫ్డి. ఓకే. సో ఆ క్వశ్చన్కి నేను ఏంటంటే ఆ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ చెప్పాను. బట్ నేను వెళ్ళి కలిసినప్పుడు నాకు ఇన్డెప్త్గా చెప్పారు. డిస్కషన్స్లో బయటకు వస్తుంది. రెంట్ ఇచ్చే ప్రాపర్టీస్ ఒక 4 ఉన్నాయి, ఆల్మోస్ట్ 1.5 lakh. స్పౌస్కి ఇంకా ఒక 5 years ఆఫ్ సర్వీస్ ఉంది. సో షీఈ్ ఎర్నింగ్ 1.5 lakhs ఎవ్రీ మంత్. సో వెర్స్ 3 lakhs వస్తాయి. వాళ్ళ ఖర్చులు ఒక 1.25 lakhs కన్నా ఎక్కువ ఉండవు. సో ఇప్పుడు దీని మీద కొంచెం లిటిల్ రిస్క్ తీసుకున్న ప్రాబ్లం ఏముండదు. అండ్ హీ హ్యాస్ అ గుడ్ అమౌంట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో అప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ 360 degrees అనలైజ్ చేసిన తర్వాత దెన్ ఐ చేంజ్ మై రికమెండేషన్. సార్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎ సేఫ్, లెట్స్ చేంజ్ ద పోర్ట్ఫోలియో. ఒక 20% 30% రిస్క్ తీసుకుందాం, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి వచ్చేద్దాం. అండ్ ఇది ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పి ఆ పోర్ట్ఫోలియోని డీటెయిల్గా అనలైజ్ చేసాం. సో ఎంత డ్రా డౌన్ ఉండొచ్చు, అంటే ఎంత నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ సైడ్ వెళ్తే ఎలా ఉండొచ్చు, ప్రోస్ అండ్ కాన్స్. అండ్ ఆయన కూడా హీ కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సనే కాబట్టి హీ అనలైజ్డ్ ద రిపోర్ట్. సో హీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఇన్వెస్ట్ చేద్దాం అన్నాడు. ఓకే. పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నారు, అదెందుకు అలా ఎందుకు ఇన్వెస్ట్ చేయడం, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకో, యూ విల్ గెట్ మోర్ మనీ. సో దెన్ ఆయన వెంటనే ఒక క్వశ్చన్ వేశాడు, మొన్న మీ ఇంట్లో మెయిడ్ లేకపోతే మమ్మల్ని అడిగావు కదా, సో మెయిడ్కి ఆల్మోస్ట్ దే ఆర్ పేయింగ్ 15K. ఓకే. ఎందుకంటే ఆ ఏరియాలో కాస్ట్లీగానే ఉంటారు. అంటే డ్రైవర్కి ఒక 25K పే చేస్తున్నారు. సో ఇవి నీకు ఎక్స్పెన్స్ లాగా అనిపించట్లేదా, ఇవి కూడా మనమే చేసుకుంటే సేవ్ అవుతాయి కదా అంటే, అదంతా ఎవరు చేస్తారు, ఎఫర్ట్స్ అంతా ఎవరు పడతారు, ద సేమ్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్ విత్ ఫ్యామిలీ, అండ్ నాకు అందుకేదో కొంత బిజినెస్ చేయాలన్నమాట. సో దాని మీద నేను ఫోకస్ చేసుకుంటాను తప్ప ఈ ఎక్సెల్ షీట్స్తో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నాకు అనవసరం. ఒకవేళ నిజంగా నాకు చేయాల్సి ఉన్నా కానీ నాకు ఆ నాలెడ్జ్ లేదు పూర్తిగా. ఐ కెనాట్ స్పెండ్ మై టైమ్ టు ఎంటైర్లీ ఫోకస్ ఆన్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరిగింది, ట్రంప్ ఏం చెప్పాడు,
దానికి ఇరాన్ ఏం చేస్తుంది, డైలీ వచ్చే అప్స్ అండ్ డౌన్స్ చెక్ చేసుకుంటూ. ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ లీవ్ ఇట్ టు ప్రొఫెషనల్స్. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ మైండ్ సెట్ ఉంది. సో అతనికి ఏంటంటే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ లేదని అతనికి క్లారిటీ ఉంది. దెన్ హీ గివ్ ద టాస్క్ టు ప్రొఫెషనల్స్. ఇదేంటంటే చాలామంది చేయరండి. వాళ్ళకి రాదు అని తెలుసు, బట్ వాళ్ళే చేయాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఫెయిల్. ఎందుకంటే ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో తెలియదు, మార్కెట్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తాయో తెలియదు. ఆఫ్టర్ కోవిడ్ చాలామంది ఏంటంటే ఇంత లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్ చూడలేదు. వాళ్ళు ఏంటంటే వెంటనే మార్కెట్స్ పెరిగిపోతాయి, ఏది పెట్టినా ప్రాఫిట్లో ఉంటాయి అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకి ఎలా వాళ్ళ పోర్ట్ఫోలియో రాంగ్ ఉందో తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో నాకు కూడా చాలామంది కాల్ చేస్తుంటారు. సో ఇందులో పెట్టాం కరెక్టేనా, ఇందులో పెట్టాం కరెక్టేనా అని అడుగుతుంటారు. కొంతమంది ఏంటంటే దే విల్ ఓన్లీ ఆస్క్ అడ్వైస్, అది కూడా ఫ్రీ. సో అంటే దే మే బీ ఖాళీగా ఉండొచ్చు, బట్ ఆపోజిట్ పర్సన్ కూడా ఖాళీగా ఉన్నారనుకొని ఫ్రీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారు. ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలి అనుకున్నప్పుడు. సో మీరు డాక్టర్ దగ్గరికి పోతే యూ హ్యావ్ టు పే ఫీ, మీరు లాయర్ దగ్గరికి పోతే యూ హ్యావ్ టు పే ఫీ. సో ఈ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మొత్తం ప్రొఫెషనల్గానే జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఐఎమ్ గెటింగ్, అది మనం మెయిన్గా చూసుకోవాలి. అంతేగాని వాట్ ఈస్ ద వాల్యూ దట్ అదర్ పర్సన్స్ ఆర్ గెటింగ్, దాని మీద ఫోకస్ చేస్తే ద ఎంటైర్ థీమ్ రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాంగ్ ఎక్స్పెక్టేషన్తో ఎంటర్ అవుతారు. సో ఆఫ్టర్ 2020 చాలామంది అంటే తెలుగు స్టేట్స్లో 2020 తర్వాత ఎంటర్ అయ్యారు. వీళ్ళకి ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో బేర్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు పూర్తిగా. వాళ్ళు చూసింది కూడా ఏంటంటే ఉక్రెయిన్ రష్యా వార్ అప్పుడు చూశారు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 year to 1.5 year మాత్రమే సస్టైన్ అయింది. బట్ అదేంటంటే వన్స్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి అప్ప వెళ్ళేసింది. బట్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ 2024 సెప్టెంబర్ అప్పుడు మార్కెట్ పీక్ టచ్ అయింది. ఆ తర్వాత పడుకుంటూ ఏప్రిల్ అప్పుడు బాటమ్కి టచ్ అయింది. మళ్ళీ అగైన్ విత్ ఇన్ 2-3 months మళ్ళీ రైజ్ అయింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ పడిపోయింది. ఇలాంటివి చూడలేదు. నాకు తెలిసి 2010 నుంచి 2013 ఇట్ ఈస్ ద మార్కెట్, ఇట్ ఈస్ ద టైమ్ వేర్ మార్కెట్ హ్యావెంట్ జనరేటెడ్ ఎనీ రిటర్న్స్. 3 years. యా, ఇప్పుడు అలాంటి ఫేజ్ వైపు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఇయర్ చూసుకుంటే మనకి అరౌండ్ 13-14% నెగిటివ్ ఉంది. మిగిలిన 9 months బాగా గెయిన్ అయినా కానీ ఓవరాల్ రిటర్న్ వచ్చినా కానీ మేబీ లెస్ దెన్ 10% ఉండొచ్చు. సో ఈ ఇయర్ పెద్ద రిటర్న్ రాదు. సో ఈ లాస్ట్ 2 years కూడా పెద్ద రిటర్న్ లేదు. దీన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ పెరగాలి. సో ప్రజెంట్ ఉన్న గ్లోబల్ ట్రెండ్ చూస్తుంటే అది కనపడట్లేదు. 2026, 2025 కన్నా హారిబుల్గా ఉంటుంది. సో రాబోయే ఈ కాలం అంతా కూడా అలాగే ఉంటుంది. యా, అండ్ గ్లోబల్గా కూడా చూస్తుంటే కనుక ట్రంప్ అయితే ఏదో ఒక పెద్ద మూమెంట్ చేసేటట్లు ఉన్నాడు. ఏదో ఒకటి చేసి నేను వార్ గెలిచాను అనిపించుకోవాలి. సో ఆ ఏదో ఒకటి చేసేటప్పుడు అయితే మార్కెట్స్ మళ్ళీ వోలటైల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ నైట్ రిచ్ అయిపోదామని ఈక్విటీ మార్కెట్స్లోకి వస్తారు. సో లాంగ్ టర్మ్ అంటే మేబీ 1 year or 2 years అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్, దట్స్ ఏ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే మీరు మోర్ దెన్ 7-8 years ఉండాలి. సో మీకు చాలామంది మనం చూస్తుంటే ఈక్విటీ మార్కెట్స్లో మోర్ దెన్ 6 years ఉంటే డబల్ అవుతుంది, 12% రూల్ మీద చెప్తుంటారు. బట్ 2019లో ఏప్రిల్లో ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఈజ్ అట్ 40,000 points. సో ఇప్పుడు 2026లో April 1st సెన్సెక్స్ ఏమో ఆల్మోస్ట్ 72,000 points దగ్గర ఉంది. అంటే మనం పాయింట్ టు పాయింట్ కంపేర్ చేసుకుంటే 8.8% రిటర్న్ ఇచ్చింది. సో దీన్ని చాలామంది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటే ఈజీగా రిటర్న్ వస్తుంది. వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉందో చూసుకోరు. మనం సరి అయిన విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నామా లేదా, అలా చూసుకుంటేనే మనకు ఆ రిటర్న్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి చూసుకుంటే ఈ 6 yearsలో మనకి లార్జ్ క్యాప్ 8.8% రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డెట్ కూడా 7% ఇచ్చింది. ఈ ఎక్స్ట్రా 1.8% కోసం మనం ఆ రిస్క్ తీసుకోవడం అవసరమా? తీసుకుంటే నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో యామ్ ఐ రెడీ విత్, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్కి నేను రెడీగా ఉన్నాను, ఇవన్నీ చూసుకోవాలి. ఇలా లేకుండా జస్ట్ నాకు 1 year or 2 years రిటర్న్ చూసేసుకొని చాలామంది దిగుతారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం మార్కెట్స్ని రెస్పెక్ట్ చేయాలి. అవి ఎంత నెగిటివ్ వెళ్తాయో ఎవరు ఊహించలేరు. సో ఆల్మోస్ట్ 2008 క్రాష్ అప్పుడు, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు, సో స్మాల్ క్యాప్ సెక్టర్లో ఆల్మోస్ట్ 80% వరకు క్రాషెస్ వచ్చింది. అంటే మీరు 2007 December అప్పుడు 1 lakh పెడితే విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఇట్ బికేమ్ 20,000. మనకు ఆ టైం మనకి ఇండియాలో కూడా కొన్ని స్టాక్స్
క్రాష్ బాగా అయ్యాయి. ద సేమ్ టైం ఐ థింక్ సత్యం కంప్యూటర్స్ ఎగ్జాక్ట్లీ సత్యంది. సో లిటరలీ అక్కడ పెట్టిన వాళ్ళ ఇన్వెస్టర్స్ యొక్క మనీ జీరో అయిపోయింది. సో దానికి సిద్ధపడాలి. అసలు మనకు పెడుతుంది కరెక్ట్ అయినా కాదా, లాంగ్ టర్మ్లో మనం ఉండగలమా లేదా, ఉంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, దాని మీద ఫోకస్ చేసుకోవాలి. మనం రియల్ ఎస్టేట్లో ఎంత అయితే లాంగ్ టర్మ్ ఉండి మధ్యలో ప్రైసెస్ చూడము, ఈక్విటీస్లో కూడా అలానే ఉండాలి. సో నేను వచ్చాను దిస్ ఫర్ ఆఫ్టర్ 10 years. సో మధ్యలో 9 years మీరు అసలు చూడొద్దు. ఓన్లీ 10th year మీరు ఎగ్జిట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయండి. సో దాని మీద మెయిన్గా ఫోకస్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ హూ ఆర్ గోల్ ఓరియంటెడ్, ఇక్కడ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్కి అయితే మనీ వచ్చింది, రిటర్న్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది. దే వోంట్ మేక్ మనీ, గుడ్ మనీ. నెక్స్ట్ హూ ఫాలో ద ప్రాసెస్ ఇన్ అలాకేటింగ్ ద మనీ, ఏ సెగ్మెంట్లో ఎంత అలాకేట్ చేయాలి, అండ్ స్ట్రిక్ట్గా ఈ సోషల్ మీడియా నాయిసెస్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. బట్ ఎవరైతే ట్రాప్లో పడ్డారో దే ఎగ్జిటెడ్ ఎట్ లాసెస్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.